నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నవంబర్ నెల 16వ తారీఖు 2024 సంవత్సరం. పంచాంగం కార్తీక మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమం 5 గంటల 36 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి పాడ్యమి రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్త కాలము ఉదయం 7 గంటల 55 నుంచి ఉదయం 8 గంటల 39 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషాల వరకు ఉంది. తరువాత యమగండం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. తదుపరి దిన ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? శ్రమకు తగిన ఫలితాలు వీరు అందుకుంటారు. మనశ్శాంతి తగ్గకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ రోజు వీరికి. తర్వాత ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యేటట్టుగా ఒక ప్రణాళికను వీరు సిద్ధం చేసుకోవాలి. ఆదిత్య హృదయం చదవడం అత్యంత యోగదాయకము. శుభయోగాలు వీరికి ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతారు. ఉద్యోగంలో శ్రద్ధ చాలా అవసరము. చాలా జాగ్రత్తగా మెలకువగా ఈరోజు పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే మీకు సత్ఫలితాలని భవిష్యత్తులో ఇస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు మంచి బాటలు కూడా వేసుకునే అవకాశము ఈ రోజే మీకు ఉంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచేవిటిగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. కీలకమైన మంచి పనులు అంటే కీలకమైన వార్త ఏదైనా మీకు బంధువర్గం నుంచి కానీ మిత్రవర్గం నుంచి కానీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాలలో చాలా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఊదా రంగు, పసుపు రంగు. ఈ 3 రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. సూర్యారాధన చెప్పదగిన విశేషమైన సూచన. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు చకచక విజయవంతంగా పూర్తి చేసేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేటట్టుగా కనబడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. మీ రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు ఆయా రంగాల వాళ్ళందరికీ వర్తించేదిగా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. మీరు ఆశించిన దిశగా ప్రమోషన్స్ వచ్చే అవకాశము, బదిలీలు అయ్యే అవకాశము ఉంది. మీ చిత్తశుద్ధే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అవసరాలకి పనులు పూర్తవుతాయి. తర్వాత మీ ఇంట ఆనందాన్ని నింపే ఒక మంచి విశేషమైన వార్త మీకు అందబోతుంది. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకపోవడమే మంచిది. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో మృదు సంభాషణ అంటే చక్కని సంభాషణ మీకు అత్యంత ఫలదాయాన్ని కలిగిస్తుంది. అయితే ఆర్థిక అంశాల్లో అత్యంత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఈ రోజే ప్రారంభించండి. స్థిరాస్తిని మీకు ఎటువైపు నుంచి అయినా అంటే దాయాదుల వైపు నుంచి కానీ లేదా మీ భాగస్వామ్య దగ్గర నుంచి కానీ స్థిరాస్తి కలిసి వచ్చేటట్టుగా కనపడుతోంది. ఆ దిశగా చూడండి. తర్వాత ప్రశాంతంగా ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటే మంచిది. హడావిడి గావరా ఇటువంటి పనులు జోలికి వెళ్ళకండి. ఇష్టదేవతారాధన మీకు ఇష్టమైన మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారి ఆరాధన ఈరోజు శుభప్రదము. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలము, పసుపు. ఈ 3 రంగులు ఉపయోగించుకుని మీరు మీ కీలకమైన పనులు కానీ లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలంటే కనుక ఈ వస్త్రాలను ఉపయోగించుకుని ఈ రంగులను ఉపయోగించుకుని మీరు ఆ పనిగా చేయడం మొదలు పెడితే మీకు ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఇష్టదేవతారాధన వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, మీ కులదైవం అవ్వచ్చు, వారి యొక్క ఆరాధన చేయడము, ఆలయ సందర్శనం చేయడము చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితం. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కీలకమైన వ్యవహారాల్లో అధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే తగ్గిపోతాయి. సంతానపరంగా
వివాహపరంగా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. బుద్ధి కుశలతో కనుక మీరు పనిచేసినట్టయితే మీరు అనుకున్న టార్గెట్స్ని ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జయించగలుగుతారు, సాధించగలుగుతారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో మీరు మీ యొక్క ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ఖర్చులు వస్తాయి. అవి జాగ్రత్తగా చూసుకొని ఏది అవసరము ఏది అనవసరము చెక్ చేసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ కాలం ఉంటుంది. వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకు మంచి మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి వారి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు అంటే సమ్మిశ్రమంగా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చేయని పొరపాటుకు మీరు మీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆగ్రహావేశాలతో, కోపంతో, మాట తోలడంతో ఈ కొత్త ఇబ్బందులు, కొత్త చిక్కులు కొని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించండి. మీ ఇష్టదేవత ఆరాధన శుభప్రదము. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలము, కాషాయ రంగు. ఈ 3 రంగులు ఉపయోగించి కీలకమైన పనులకు కనుక మీరు వెళ్ళినట్టయితే లేదా కొత్త పనులు కనుక ప్రారంభించినట్టయితే మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ యొక్క అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకి, పురుషులకి, ఆయా రంగాల్లో ఉన్న వారు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క రంగం వారికి చెప్పదగినది ఏంటంటే మీలోని శ్రద్ధాభక్తులు, శ్రద్ధ ఆసక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎటువంటి అశ్రద్ధను ఈ రోజు మీరు చూపించకండి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేసే తత్వం ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మకండి. ఇది ప్రత్యేకమైన సూచన. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విద్యార్థి రంగం దగ్గర నుంచి సినిమా రంగం వరకు ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకి అందరికీ చెప్పదగిన సూచన. మీరు ఎవరిని ఈ రోజు అతిగా విశ్వసించకండి. శ్రీరామ నామాన్ని జపించడము ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మీరు నిత్యం చెప్పుకుంటారో, మనసులో చెప్పుకుంటారో ఏదైనా సరే ఈరోజు మీరు శ్రీరాముడి నామాన్ని చేయాలి. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధతో ముందుకు సాగండి. ఏదో చేయాలని చేయడం కాకుండా శ్రద్ధగా మొదలు పెట్టండి. ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వద్దు. కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. దానివల్లే మీకు భవిష్యత్తులో మంచి పరిణామాలు వచ్చే అవకాశం కనబడుతుంది. లేదు అంటే కనుక వ్యతిరేక పరిణామాలు, ఆటంకాలు చవి చూడవలసి వస్తుంది. అవరోధాలను సమర్థవంతంగా ఈరోజు ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల నిర్ణయము లేదా వారి యొక్క సలహాలు లేదా మీ ఇంట్లో కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు తీసుకుని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అవగాహన లోపం లేకుండా చూసుకోండి. వారి సలహా ఇస్తారు, పాటించేటప్పుడు మీరు ఆ అవగాహన చేసుకోండి. అది ఎంతవరకు అనేది ఆలోచించి అప్పుడు పాటించండి. తొందరపాటుతో కనుక మీరు ఏ పని చేసినా ఈ రోజు సమస్యలు మాత్రం తప్పవు. వాటి ఫలితం మీరు రాబోయే రోజుల్లో చూడవలసి వస్తుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తితో గతంలో ఉన్న ఆటంకాలను ఈ రోజు తీర్చుకోగలుగుతారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీకు సంబంధం లేని విషయాల్లో నేనున్నాను అని మీరు ముందుకు మాత్రం వెళ్ళకండి. తర్వాత కలహాలకు దూరంగా ఉండండి. పెద్దరికం వహించకండి. ధన వ్యయం కొంచెం కనబడుతోంది కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది ఆలోచించుకుని పెట్టండి. ఈరోజు మధ్యలో అంటే సరిసమానంగా మధ్యలో ఉదయం కాకుండా, సాయంత్రం కాకుండా, రాత్రి కాకుండా మధ్యలో మీకు ఈ రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో మీకు మంచి మేలు జరిగే ఒక పని జరగబోతోంది. అది ఏమిటి అనేది మీరే విశ్లేషణ చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన నవగ్రహ స్తోత్రాలు మీరు పారాయణ చెయ్యాలి. అన్ని స్తోత్రాలు చెయ్యలేకపోయినా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఈ అన్ని గ్రహాలు ఉన్న ఈ మంత్రాన్ని కనుక 9 సార్లు కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు వచ్చే ఇందాక అనుకున్న ఆటంకాలు అన్ని రంగాల వారికి, ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అందరికీ కూడా ఒకే ఒక్క సూచన. ఇది మీరు పాటించండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నలుపు, గ్రే కలరు అంటే బూడిద రంగు అన్నమాట. ఈ రంగులు ఉపయోగించి మీరు కీలకమైన పనులు చేపట్టండి. ఆచితూచి వ్యవహరించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.